స్టార్ట్. ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులనే మర్చిపోతున్న రోజులు. కానీ మనం చిన్న అండర్ 14 అండర్ 12 ఇయర్స్ కూడా లేరు ఈ పిల్లలు. మన ఆర్మీ మురళీ నాయక్ గారిని మర్చిపోకుండా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ పెట్టి గుర్తు చేసుకునే వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ మన సొంత తల్లిదండ్రులనే మర్చిపోతున్నాం. కానీ పిల్లలు మొన్ననే రీసెంట్లీ పహల్గామ్ ఉద్యమంలో పాల్గొని మరణించిన మురళీ గారి పేరుతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మిత్రులారా, అదే స్ఫూర్తితో మీరు ఇప్పటి నుండి అదే స్ఫూర్తితో ఉండాలని చెప్పి కోరుతున్నా. అంతేకాకుండా మన మురళీ నాయక్ గారు తన చిన్నతనం మీలాగానే తన చిన్నతనం నుండి నేను ఒక దేశానికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉండేవాడట. ఎందుకంటే మొన్న పేపర్లో టీవీలలో మనం చూసాము, అంతకుముందు మనం ఎక్కడ చూడలే కానీ ఆ టీవీలో చూసాము. వారు తల్లిదండ్రులు చెప్తుంటే ఎంతో బాధాకరంగా ఉన్నది. వారు చిన్న 5th క్లాస్ నుంచే నేను దేశానికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే తన పనిచేసిండు. అదే వారిలో కూడా 14-15 మందిని చంపేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా వారిని చంపేయాలనే తపనతో వెళ్ళిండు. తన అనివార్య కారణం వల్ల మరణించినందుకు చాలా చింతిస్తున్నాం. అదే స్ఫూర్తితో మీరు కూడా ఇప్పటి నుండి దేశం కోసం ఏమన్నా చేస్తామని చెప్పి క్రీడలనే కాకుండా ప్రతి దాంట్లో ఉద్యమాల్లో పాల్గొని ముందుకు వస్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈనాటి బాలలే రేపటి పౌరులు, మన భారతదేశాన్ని రక్షించేటువంటి సైనికులు. మన బాల్య దశలో ఏదైతే వాళ్ళ అన్ని రంగాల్లో రాణించాలనే తపనను వెలికితీయాలనే లక్ష్యంతో ఏదైతే ఈరోజు చిల్డ్రన్స్ ఏదైతే టోర్నమెంట్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం కోసం యుద్ధంలో అమరుడైనటువంటి మురళీ నాయక్ స్మారకార్థం ఇండియన్ ఆర్మీ మురళీ నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అండర్ 14 ఇయర్స్ అని ఈరోజు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో పిల్లల యొక్క స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అనుగుణంగానే వాళ్ళే నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రధానంగా ఈ రోజులలో ఏదైతే దేశం కోసం ఏదైతే వారు త్యాగం చేసినటువంటి అలాంటి ఏదైతే భావజాలాన్ని అలుముకొని ముందుకు నడవాలా, త్యాగంతో దేశం కోసం అందరినీ మనం సంఘటితం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఏదైతే మన ఇండియన్ క్రికెట్ చిల్డ్రన్స్ యూనిట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఈరోజు క్రికెట్ ఆడి గెలుపొందినటువంటి ఇది 2 టీంలు బ్రహ్మోస్ ఆకాష్ టీంలకు అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాకు ఒలింపిక్స్ సంఘం నాయకులు, అదేవిధంగా మా సీనియర్ జర్నలిస్టు మా గురువర్యులైనటువంటి బెబ్బిల్ నరసన్న గారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఇది జిల్లా గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఒక జాతీయ స్థాయి వరకు పిల్లల్ని క్రికెట్తో పాటు అన్ని క్రీడా కార్యక్రమాలలో భాగం పంచుకునే విధంగా పెద్దలు కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ పిల్లల్ని ముందుకెళ్లే విధంగా శారీరకంగా మానసికంగా ఎదగడం కోసం క్రీడలను ప్రత్యేకించి ప్రోత్సహించే విధంగా క్రీడా శాఖకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని, యోగా ధ్యాన విద్యను అన్నింటినీ ప్రసాదించాలని, న్యూట్రిషన్ ఫుడ్ను పేద సామాజిక వర్గాల పిల్లలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఏదైతే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండే స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు యంత్రాంగానికి